మెడలు పట్టి బయటికి గెంటేస్తానని అన్నాక కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మనం కాదు, వీళ్లే మన దగ్గరకు వస్తారు. ఎలుక కలుగుల్లో పొగ పెడితే కలుగులో దాక్కున్న ఎలకలు ఎలా అయితే బయటకొస్తాయో వీళ్ళని చూడు ఎలా బజారుకి ఈడుస్తాను. పద వెళ్దాం. వాళ్ళెందుకు నా డీటెయిల్స్ అడుగుతున్నారు? ఏం లేదమ్మా, వాళ్ళ కూతుర్ని. సత్య, నాకు తెలుసు కదా, నన్ను చెప్పని. మీరు చెప్పండి. వాళ్ళ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ నాకిష్టం లేదు. ఇప్పుడు సత్య నిన్ను చేసుకుని వచ్చాడని కోపంలో ఉన్నారు. అవునా? కానీ వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకు బాధేసింది. వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోకు, సరేనా? వస్తాను. అమ్మయ్యా, ప్రస్తుతానికి సమస్య తీరింది. మొడమ్మ మనల్ని పట్టుకుని ఎంత మాట అందా అన్నపూర్ణ. మెడలు పట్టి బయటకు నెట్టేస్తానంటుందా? దాని కొడుకు భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. ఈ తింగరబుచ్చి మణమ్మ కొడుకు రెండో పెళ్లిని సమర్థిస్తూ మన మంజుకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రోజు నా మేనకోడలు మంజు బాధలు అనుభవిస్తుంది అంటే మంజు తప్పు చేసిందని కాదన్నపూర్ణ. అలాగే సత్య హ్యాపీగా ఉన్నంత మాత్రాన దోషి నిర్దోషి కాలేడు. భారతంలో పాండవులు చేసిన పాపాలేంటి, అయినా వారికి బాధలు తప్పలేదు. మంజుకి ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ తాత్కాలికమే. ఆ మణమ్మకు ఒక విషయం అర్థం కావటం లేదు. విడాకులు కాకుండా పెళ్లి చేసుకున్నాడు, మన చేతికి చిక్కాడు. ఇక చూడు తల్లి కొడుకులకి ఈ మధ్య వస్తున్న ఏ పాన్ ఇండియా సినిమాలు అవన్నీ చూపిస్తాను. అమ్మో, ఆ త్రిపుర మొత్తం రచ్చరచ్చ చేసేస్తుంది అనుకున్నాను. అమ్ముండబట్టి సరిపోయింది. సత్య, వాళ్ళ గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద గొడవే జరిగేది. వాళ్ళకి సమాధానం నువ్వు చెప్పలేవా? ఎలాగూ కోర్టు టైం అయ్యాక కూడా ఈ కాకి పిల్లకి దూరంగానే కదా నువ్వు వెళ్ళేది. అదేదో విడాకులు అయ్యే ముందే నువ్వు పెళ్లి చేసుకున్నావు, అదే కదా నువ్వు చేసింది. నా భయం అది కాదమ్మా, మంజుకి నాకు పెళ్ళైన విషయం సిరికి ఎక్కడ తెలిసిపోతుందో అని. సిరికి తెలిస్తే అసలే సిరి హెల్త్ బాగోలేదు. తను షాక్ అయిందంటే లేనిపోని కొత్త ప్రాబ్లం వెంట పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అవునరా, అదే నిజమే. అసలు ఈ త్రిపురని అన్నపూర్ణని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. సరే అమ్మా. సత్య, నాకైతే సిరి బాగా నచ్చేసింది. నువ్వు సిరితో మంచిగా ఉంటే చాలు. సరే అమ్మా, నువ్వు సిరి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి ఇప్పటికే నువ్వన్నీ తెలుసుకుని ఉంటావు కదరా. ఇక నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు సత్య.